మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఇవాళ వెరైటీ వంటలు ఏంటో. హాయ్. హాయ్, నీ పేరేంటి? నిహారిక. నిహారిక, ఏం చదువుతున్నావు నిహారిక? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎక్కడి నుంచి వస్తున్నావు? మోతీనగర్ నుంచి. మోతీనగర్. వంటలు వచ్చా నీకు? వచ్చండి. వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శైలజ. శైలజ, మీరు ఎక్కడి నుంచి? మోదీనగర్. మీ పాప లేదు. కాదా? కోడలు. కోడలా? ఓ అత్త కోడల్లా? అవునండి. ఓకే, సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? రెడీ. మరి నువ్వు వస్తూ ఎలా ఎవరైనా నీ కజిన్ ని తీసుకోకుండా మీ అత్తని తీసుకొచ్చావు, మరి కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంటుంది. అవును. అవునా? బాగా చెయ్యి మరి. ఓకేనా? సో ఏం ప్రిపేర్ అయ్యారండి మీరు? దొండకాయ మసాలా ఫ్రై. దొండకాయ మసాలా ఫ్రై. నువ్వు నిహారిక? కార్న్ స్పినాచ్ పలావ్. కార్న్ స్పినాచ్ పలావ్. ఓకే, రైస్ ఐటమ్ అండ్ ఫ్రై ఐటమ్ అన్నమాట. మరి ఫస్ట్ ఎవరితో మొదలెడదాం? నేను చేస్తాను. అత్తతోనేనా? ఓకే. ఓకే, మరి దొండకాయ మసాలా ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ మసాలా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నువ్వులు వేరుశనగ పలుకుల పొడి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శైలజ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఆయిల్ వేయాలి. ఓకే. పోపు దినుసులు, ఓకే. పచ్చిమిర్చి, ఓకే. తర్వాత ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మామూలుగా మసాలా కర్రీస్ చేస్తూ ఉంటారు కదా దొండకాయ, అది అవును. మీకు ఎందుకు అలా ఫ్రై చేయాలనిపించింది? మసాలా ఫ్రై కొంచెం వెరైటీగానా? అది ఎప్పుడు కూరలు అందరూ చేసుకుంటారు, నేను ఎందుకు కూర చేయాలనిపించింది? అవుతున్నాయి. కొద్దిగా పసుపు. ఓకే. సో దొండకాయలు ఏమిటి అలా గుత్తుల్లాగానే ఉంచుకోవాలా? గుత్తిలానే కొంచెం 4 కట్ చేసి పెట్టాలి, అట్లా 4 పీస్ లెక్క ఉడికించుకోవాలి. కొంచెం కట్ చేసి పెట్టాలి. ఓకే, మరి ఇందులో మనం ఏం స్టఫ్ ఏం చేసుకోమా? ఏమీ లేదు, ఇది మసాలా వేస్తాం కదా, అది పట్టేస్తుంది అంతే. ఓ, సో మామూలుగా గుత్తి దొండకాయ లాంటివి అయితే ఇట్లా కట్ చేసి వేసుకుంటూ ఉంటారు కదా. అవును. ఓకే ఓకే. దొండకాయలు వేసి బాగానే మరి పడుతుందండి లోపల దాకా? పడుతుంది. పడుతుంది. ఓకే. దొండకాయ మీకు ఫ్రై లాగానే ఇష్టమా? అవును. కర్రీ ఇష్టం లేదా? కర్రీ తక్కువ. కర్రీ తక్కువ. అవును. ఈ దొండకాయ బెండకాయ ఇట్లాంటివన్నీ ఎక్కువ అందరికి వేపుళ్ళు చేసుకుంటేనే బాగా నచ్చుతుంది కదా, ఎందుకో? అవును. ఇప్పుడు పల్లీలు నువ్వులు వేయించి పౌడర్ చేసి. ఓకే. సో ఇది కొద్దిగా మనకి ఆ మసాలా టేస్ట్ అన్నమాట. ఓకే. కారపొడి పట్టాలి కదా మసాలాతో పాటు. ఓకే. మీకు ఫ్రైలు ఎక్కువ ఇష్టమా? అవునండి. కూరలు ఇష్టం లేదు? కూరలు తక్కువ. నెక్స్ట్ సాల్ట్. ఇప్పుడు అన్ని కూడా ఫ్రై లాగానేనా? అంటే తక్కువ, మరీ ఫ్రై అని కాదు కానీ కొద్ది కూరలు తక్కువ. ఓహో, ఎందుకు అలా? చిన్నప్పటి నుంచి ఫ్రైసే ఇష్టమా మీకు? లేదు, పెళ్ళయ్యాక మా అత్తయ్య చాలా ఫ్రైలు చేసేది. చాలా ఫ్రైలు చేశారా? అలా ఇష్టం. అలా ఫ్రైలు ఇష్టమైంది. అవును. మరి చిన్నప్పటి నుంచి తిన్న కూరలు ఎందుకు ఇష్టం అవ్వలేదు మీకు? చిన్నప్పటి నుంచి అంటే మామూలుగా. ఇప్పుడు ఇది అటు ఇటు చేసి ఫ్రైలా కూరలాగే అయ్యింది. ఫ్రై కూడా అవుతుంది. ఫ్రై కూడా అవుతుందా? కొంచెం కొన్ని వాటర్ మళ్ళీ వాటరా దాంట్లో? కొన్ని. ఓ, మసాలా అంతా దొండకాయలకి పట్టాలి కదా కొంచెం. ఓకే. సో వెరైటీస్ అవి చేస్తుంటారండి ఇంట్లో? చేస్తూ ఉంటానండి. మీదేంటి జాయింట్ ఫ్యామిలీయా? మా అత్తయ్య. ఓకే, అత్తయ్య మీతోనే ఉంటారు? అత్తయ్య మాతోటే ఉంటారు. ఓకే ఓకే. ఇంకొన్ని వాటర్. ఇంకొన్ని వాటర్? అవును. అంటే ఫ్రై అన్నారు కదా, మళ్ళీ మీరే ఎక్కువ నీళ్లు పోసారంటారు ఏమోనని కొద్దిగా. లేదు. ఓకేనా? కొంచెం ధనియాల పొడి. అంటే మరీ ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం దగ్గరకు వస్తుందేమో. ఇది కొంచెం దొండకాయలకి పట్టాలి కదా. ఓకే ఓకే. ఇంకోసేపు మూత పెట్టేద్దాం. పెట్టేద్దాం. సో
సో ఇది కొంచెం మనకి గ్రేవీలా వస్తుంది అనమాట, మనం యాడ్ చేసుకున్న పల్లి ఈ మసాలా పల్లి ఉంది కదా, ఆ. మసాలా కర్రీ లెక్క కొంచెం. ఇది దేంట్లోకి బాగుంటుంది, అన్నంలోకా చపాతీలో? చపాతీలో కాంబినేషన్. కాంబినేషన్. ఓకే. సో మీ ఇంట్లో ఎక్కువ రోటీస్ చేస్తూ ఉంటారా? ఐ మీన్ అంటే కొంతమంది మార్నింగ్ రైస్, నైట్ చపాతీలు అట్లా తింటుంటారు కదా. చపాతీ చేస్తాను మా అత్తయ్యకి. మీ అత్తయ్యకి? పిల్లలకి కూడా చపాతీలు అంటేనే ఇష్టమా? ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు యూకేజీ, పాప ఇంట్లోనే ఉంది. ఇంకా చిన్నదన్నమాట. 3 years అయిన మొన్న 3 years వేద్దామని చూస్తారు. అప్పుడేనా? ఇంకో సంవత్సరం ఆగలేమో. ఆమె మాటలు తట్టుకుంటే ఇప్పుడే వేయాలి. పిల్లలు ఈ మధ్య ఫాస్ట్ గా మాట్లాడేస్తున్నారు కదా. మొత్తం ఆమెకైతే అన్ని తెలిసిపోతుంది. అన్ని తెలిసిపోయినాయా? వెరీ గుడ్. ఆమె లిఫ్ట్ చేస్తుంది, అన్ని చేస్తుంది. అవునా, సూపర్ కదా. ఏం పేర్లు? ఇద్దరు పేర్లు? కుశాల్, లక్షిత. మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు గవర్నమెంట్ ఎంప్లాయ్. పేరేమిటి? చంద్రశేఖర్. నైస్ నైస్. సో అయితే మీ పాపని తట్టుకోలేక మీరు అప్పుడే స్కూల్ వేసేద్దాం అనుకుంటున్నారు అనమాట. మా పాప చాలా చాలా మాట్లాడుతూ ఉంటుంది. కొంతమంది పాప మాట్లాడకపోతే అయ్యో మా పిల్లలు ఇంకా మాట్లాడట్లేదే అనుకుంటారు. సో మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం. అంటే ఇప్పుడు బేసిక్ గా పిల్లలే చాలా ఫాస్ట్ గా ఉన్నారండి, జనరేషన్ అట్లా ఉంది. అవును. ఇంకా లాస్ట్ కొత్తిమీరేనా? సో అయిపోయినట్టేనా ఇది? ఇంకా కొంచెం ఫ్రై కావాలి. కొద్ది ఫ్రై కదా. దొండకాయ ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా. లైట్ ఉడికించుకున్నాం, కొంచెం మసాలా అనేది పట్టాలి కదా వాటికి. ఓకే. అప్పుడే టేస్ట్ వచ్చేది దొండకాయకి. సో కొద్దిగా మసాలా దాంట్లో కూడా పెడితే బాగుండేదేమో మరి అలా అయితే. దీనిలో అంటే చపాతీలు కదా, ఇది కొంచెం కట్ చేసుకొని కొంచెం మసాలా పెట్టుకొని తినాలి. అదే దాంట్లో మసాలా ఉందనుకోండి, అదే కొద్దిగా కట్ చేసుకుని మసాలాతో పాటు తినేయచ్చు కదా. మా పాప అట్లా తినదండి. అది చెప్పండి మరి. తినేవాళ్ళు ఏంటంటే ఆ మసాలా బయట కాకుండా దాంట్లో పెట్టుకుంటే ఒక్కొక్క దొండకాయ ఒక్కొక్క చపాతీ ముక్కలో పెట్టుకుని తినేయచ్చు హ్యాపీగా. కాకపోతే అప్పుడు దొండకాయలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకోవాలి. అవును. కానీ మీరు బాగా అంటే ఆ దొండకాయలు అన్ని సేమ్ సైజ్ లో చిన్న చిన్నగా బాగున్నాయి. అంటే ఇట్లా అయితే మనం మొత్తం తినడానికి ఉంటుంది. కొన్నిసార్లు పెద్ద దొండకాయలు అయితే మనకి దాన్ని పీసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అవునండి. సో మీకు అనుకున్న ఫ్రై వచ్చిందా? వస్తుంది. ఓకే. ఓకేనా అండి? ఓకేనండి. కొత్తిమీర వేసుకొని బంద్ చేస్తాం స్టవ్. ఓకే. ఓకే. సో రెడీ దొండకాయ మసాలా ఫ్రై. ఓకే అండి, మరి దొండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ మసాలా ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన దొండకాయలు, నువ్వులు, వేరుశనగ పలుకుల పొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, దొండకాయ మసాలా ఫ్రై రెడీ.